నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వంపై అక్కసు వెళ్లబోతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని అమలుపరచలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించారని, బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మినుపాల ప్రకాశ్రావు, ఇర్ల స్వరూప, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సారయ్యగౌడ్, సాయిరి మహేందర్, దన్నాయక్ దామోదరావు, చీకట్ల మొండయ్య, ప్రేమచంద్రరావు, కల్లెపల్లి జానీ, అభయగౌడ్, చిలుక సతీష్, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, బిర్దు కృష్ణ, ముత్యాల రవీందర్, తిరుపతి, మేకల పోచం, దున్నపోతుల రాజయ్య, రఫీక్, నల్లవెల్లి ప్రభాకర్, గుండా మురళి, గాదాసు రవీందర్, కుమార్ కిషోర్, ఇర్ల శేఖర్, లక్ష్మణ్, శోభ తదితరులు పాల్గొన్నారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇలా మన నియోజకవర్గానికి వచ్చి మొన్న 6,616 లిస్ట్ వచ్చింది. తర్వాత నిన్న సాయంత్రం 11,459 మందికి మళ్ళీ కొత్తగా అర్హులన్న లిస్ట్ వచ్చింది. అంటే 18,069 మందికి ఇప్పుడు ప్రభుత్వం మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి లెక్క. మనం ఏమంటున్నాం, ఇంకా అర్హత ఉన్నోళ్ళు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం రాని వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళందరూ కార్డు ఎక్కుతాం. దాదాపు నాకు తెలిసి ఇలా 80-90% కవర్ అవుతుంది. 80 నుంచి 90% మంది కవర్ అవుతారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం అంత 80% అయితే 100% అవుతారు. మనం ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా టెన్షన్ అవసరం లేదు. 100% ఇప్పిస్తాం. మా అందరి బాధ్యత. 100% దరఖాస్తులు పెట్టిస్తారు. మా వాళ్ళు ఊళ్ళో దగ్గర ఉంటారు. మీ గ్రామ సభలో మాత్రం ఖచ్చితంగా దరఖాస్తులు పెట్టుకోండి. రాని వాళ్ళు ఎవరున్నా దరఖాస్తుతో పాటు రిజిస్టర్లు కూడా పెట్టుకోమని చెప్పినాం. గ్రామాల్లో ప్రతి గ్రామ సభలో ఒక రిజిస్టర్ పెట్టుకోమని చెప్పినాం. ఇటు దరఖాస్తు తీసుకుంటే రిజిస్టర్లు కూడా నేమ్ ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ అన్నీ ఆన్లైన్ చేసి మళ్ళీ అతి త్వరలోనే 5 నుంచి 10 రోజుల వాళ్ళకు కూడా వెంబడే ఇదే నెల కార్డు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది. తర్వాత చనిపోయిన వారి రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభలు ఉన్నాయి. 24 కాకుండా ఇంకా 2 రోజులు 3 రోజులు పెంచైనా కూడా గ్రామ సభలు 2 గంటలు 4 గంటలు 5 గంటలు ఉన్నాయినా ప్రతి దరఖాస్తు దగ్గర నుంచి ఎవరన్నా రేషన్ కార్డు మిస్ అయితే నేను మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎక్కడన్నా ఎవరికన్నా కార్డు రానోళ్ళు వాళ్ళు ఉంటే మీరెవ్వరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. మీరు దరఖాస్తు పెట్టుకోండి. దరఖాస్తు పెట్టుకున్నాక 5 to 8 days 5 నుంచి 8 రోజులలో మీకు ప్రభుత్వం కార్డు ఇస్తుంది. అందరితో పాటు మీకు కూడా తెల్ల రేషన్ కార్డు వస్తుంది. ఇలా ఎవరికి ఎలాంటి డౌట్లు అవసరం లేదు. తర్వాత ఇంకొకటి కూడా మీకు ఏంటంటే మన ప్రాంతం అంతా కూడా అరతడి పంటలలోనే మనకు రికార్డు ఉంది. మన ప్రాంతంలో ఎక్కడ కూడా తరేం లేదు. అంటే మెజారిటీ భూమి మన దగ్గర కుసికి అంటే మెట్ట ప్రాంతం అనే ఉంది మనకి రికార్డు, భూ రికార్డు. కాబట్టి ఆ రేషన్ కార్డు విషయంలో దాని ప్రాబ్లం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే దాదాపు నేను అనుకుంటా 10 ఎకరాలు ఒక్కల పేరు ఉన్న వాళ్ళు ఇవ్వలేరు మన కాన్స్టిట్యూన్సీ.
బిడ్డ పేరు ఏదైనా, కొడుకు పేరు ఏదైనా, అల్లుడి పేరు ఏదైనా, భార్య భర్తల పేరు ఏదైనా, 2 ఎకరాలు కూడా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక దిక్కు అధికార యంత్రాంగంతో గ్రామాలలో సర్వే చేసి గ్రామాలలో ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే నిజంగా ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక దృఢ నిశ్చయంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకే 1-2 సార్లు మీటింగులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు పెట్టి వాళ్ళ ఒక దశ నిర్దేశం చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఒక పక్క రేషన్ కార్డు ఇవ్వడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాయి. పాపం హరీష్ రావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు చూసినారు. కొత్త పుచ్చపోని గట కుద్దరు గట వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ప్రభుత్వం మీద అనడానికి వాళ్ళకి ఏం అవకాశం లేదు. అంటే ఏదో ఒక రకంగా బురద తల్లి, ఏదో ఒక నెపం నెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం ఇవాళ మన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కానీ, ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కానీ చేయడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇది ప్రారంభ దశే. ఎందుకంటే ధృవీకరణ ప్రక్రియ కేవలం కుల సర్వే జాబితాకే పరిమితం కాదు. కుల సర్వే అనేది ఆ కుటుంబ స్థితిగతులు, ఆ కుటుంబం యొక్క ఆర్థిక అసమానతలు, వాళ్ళు ఉండే విధానం ఏ రకంగా ఉందనడానికి ఒక సమగ్రంగా సర్వే చేస్తే ప్రభుత్వానికి ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, ఇతరాత్ర కులాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి తెలవడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదొక సమగ్ర సర్వే విధానం తీసుకురావడం జరిగింది. మరి దాన్ని చేస్తే దాని ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తానని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నీకేమన్నా చెప్పిర్రు ఎవరన్నా? ప్రభుత్వం గిట్ట అట్లా గిట్ట జీవో ఇచ్చిందా? మరి మీ దగ్గర ఉంటే చూసి అటువంటివి ఉంటాయి. అటువంటి ప్రభుత్వం ఎక్కడ చెప్పలే, ముఖ్యమంత్రి చెప్పలే, మంత్రులు చెప్పలే. ఈ రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అవుతుంది. ఇలా మన నియోజకవర్గానికి వచ్చి మొన్న 6,616 లిస్ట్ వచ్చింది. తర్వాత నిన్న సాయంత్రం 11,459 మందికి మళ్ళీ కొత్తగా అర్హులన్న లిస్ట్ వచ్చింది. అంటే 18,069 మందికి ఇప్పుడు ప్రభుత్వం మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి లెక్క. మనం ఏమంటున్నాం, ఇంకా అర్హత ఉన్నోళ్ళు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం రాని వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళందరూ కార్డు ఎక్కుతాం. దాదాపు నాకు తెలిసి ఇలా 80-90% కవర్ అవుతుంది. 80 నుంచి 90% మంది కవర్ అవుతారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనంత 80% అయితే 100% అవుతారు. మనం ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా టెన్షన్ అవసరం లేదు. 100% ఇప్పిస్తాం. 100 మా అందరి బాధ్యత. 100% దరఖాస్తులు పెట్టిస్తారు. మా వాళ్ళు ఉన్నారా దగ్గర ఉంటారు. మీ గ్రామ సభలో మాత్రం ఖచ్చితంగా దరఖాస్తు పెట్టుకోండి. రాని వాళ్ళు ఎవరున్నా దరఖాస్తుతో పాటు రిజిస్టర్లు కూడా పెట్టుకోమని చెప్పినాం. గ్రామాలలో ప్రతి గ్రామ సభలో ఒక రిజిస్టర్ పెట్టుకోమని చెప్పినాం. ఇటు దరఖాస్తు తీసుకుంటే ఆలోచన మేరకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి కొత్త తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి
ప్రజలను అనేక విధాలుగా మోసం చేసి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోను, హామీలను అమలుపరచకుండా ఉండడం. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల అధికారం ఉన్నప్పుడు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలందరికీ ఎవరికి రేషన్ కార్డు కావాలని చెప్పి అడిగితే వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మన మధ్యలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తే దాదాపు 11 సంవత్సరాలు అవుతా ఉంది. మరి 11 ఏళ్ళ నుండి ఒక కొత్త కార్డు ఇవ్వలే. ఇవాళ 11-12 ఏళ్ళ కింద కొత్తగా పెళ్ళైనటువంటి ఇవాళ నా కుటుంబం ఉంటే, మరి ఇప్పుడు భార్య 2 పిల్లలు అంటే ఆ ముగ్గురికి సంబంధించి ఎక్కడ ఏ గ్రామంలో కూడా సుల్తానాబాద్ టౌన్లో కానీ పెద్దపల్లి మున్సిపల్ టౌన్లో కానీ గ్రామాలలో కానీ ఇక్కడ కూడా మరి నూతనంగా కార్డు ఇవ్వలేదు. ఎవరికి వాళ్ళకి పాపం ఎక్కడ కూడా లేరు వాళ్ళు. అందుకే ఇవాళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియను ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక దిక్కు అధికార యంత్రాంగంతో గ్రామాలలో సర్వే చేసి గ్రామాలలో ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే నిజంగా ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక దృఢ నిశ్చయంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకే 1-2 సార్లు మీటింగులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు పెట్టి వాళ్ళకు ఒక దశ నిర్దేశం చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఒక పక్క రేషన్ కార్డులు ఇవ్వడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాయి. పాపం హరీష్ రావు గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చూసినారు. కొత్త కూర్చోమని గట కుద్దరు కదా, వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ప్రభుత్వం మీద అనడానికి వాళ్ళకి ఏం అవకాశం లేదు. అంటే ఏదో ఒక రకంగా బురద తల్లి, ఏదో ఒక నెపం నెట్టి ప్రభుత్వాన్ని బదనం చేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కానీ ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కానీ చేయడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇది ప్రారంభ దశే. ఎందుకంటే ధృవీకరణ ప్రక్రియ కేవలం కుల సర్వే జాబితాకే పరిమితం కాదు. కుల సర్వే అనేది ఆ కుటుంబ స్థితిగతులు, ఆ కుటుంబం యొక్క ఆర్థిక అసమానతలు, వాళ్ళు ఉండే విధానం ఏ రకంగా ఉందనడానికి ఒక సమగ్రంగా సర్వే చేస్తే ప్రభుత్వానికి ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, ఇతరాత్ర కులాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి తిరగడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదొక సమగ్ర సర్వే విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాన్ని చేస్తే దాని ఆధారంగానే రేషన్ కార్డు ఇస్తారని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నీకేమైనా చెప్పిర్రా ఎవరన్నా? ప్రభుత్వం గిట్ట అట్లా గిట్ట జీవో ఇచ్చిందా? మరి మీ దగ్గర చూసిన అటువంటిది ఉంటే అటువంటి ప్రభుత్వం ఎక్కడ చెప్పలే, ముఖ్యమంత్రి చెప్పలే, మంత్రులు చెప్పలే. ఈ రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పటికీ 1కి 10 సార్లు చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు కావాలని అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనం చేసి ప్రభుత్వం మీద బురద తల్లి మీరు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప
నేను అడుగుతున్న హరీష్ రావు గారు మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ సిగ్గుండాలి కొంచెం అన్న. ఎక్కడైనా మీరు ఒక రేషన్ కార్డు మీరు ఇవ్వలే. ఇవాళ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు రేషన్ కార్డు ఇస్తామంటే మీకేం కడుపు నొప్పి, మీకు ఏమి ఇబ్బంది? మరి చెప్పండి, రేషన్ కార్డు ఇవ్వద్దని. ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు, అర్హత ఉన్నటువంటి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వకని చెప్పండి, మీరు ఇవ్వద్దని చెప్పండి. కానీ మీరు ఇవాళ కావాలని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఇప్పటికే దాదాపు మీ సేవ నుండి, అంటే ఎవరైతే రేషన్ కార్డు అర్హత ఉండి మాకు రేషన్ కార్డు కావాలా, ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి గత 11-12 సంవత్సరాల నుంచి అదే పనిగా మీ సేవతో అప్లై చేసుకున్న వాళ్ళు 18,515,000 మంది ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదే కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నాయి, అంటే ఎప్పటి నుంచో రేషన్ కార్డు రాక పెండింగ్ ఉన్నాయి. 12,07,550 మంది దీర్ఘకాలిక పెండింగ్ ఉన్నారు. అంటే ఇది